అవతార పురుషుడిగా దిగొచ్చి మనకు ఒక దిక్సూచిలాగా ఉపయోగపడినటువంటి అవతార పురుషుల్లో పరిపూర్ణమైనటువంటి అవతారం శ్రీకృష్ణ భగవానుడు. చూసారా, ఒక మనిషిలాగా జన్మించి దేవుళ్ళలాగా ఎన్నో పనులు చేసి మనకు మార్గదర్శనం ఇచ్చినటువంటి ఆ మహానుభావుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన చెప్పినటువంటి విషయాల్లో మేము 7-8 చాప్టర్లు చదివేసామండి. ఇప్పటికీ ఇంకో 10 చాప్టర్లు ఉన్నాయి. మేము ఇప్పటివరకు మీకు చెప్పినట్టుగా మొట్టమొదటి అర్జునుడి యొక్క విషాదం, ఆయన ఎందుకు ఏడ్చాడు, ఎందుకు ఏడుస్తున్నాడు, అసలు ఆయన భావాలు ఏంటి అని ముందే చదువుకున్నాం. ఆయన వల్ల నా అంటే శరీరమైనటువంటి భావంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ శరీరానికి సంబంధించినటువంటి బంధాల గురించి మాట్లాడుతున్నాడు. నా తండ్రి అని అన్నాడు అని అంటే నా శరీరానికి సంబంధించినటువంటి తండ్రి, ఆయనకి సంబంధించినటువంటి తండ్రి, ఆయన నాకు తాత, ఇట్లా బంధు వరకు శరీర పరంగా చూపెడుతున్నాడు. చూసారా, స్వామి అంటాడు ఏంటంటే భౌతికవాదంలో శరీరానికి సంబంధించినటువంటి బంధాలన్నీ అశాశ్వతమైనటువంటి బంధాలు. ఈ అశాశ్వతమైనటువంటి బంధాల కోసం శాశ్వతమైనటువంటి ధర్మాన్ని వదులుకుంటావా? నీది క్షత్రియుడిగా పుట్టావు, క్షత్రియుడికి ఒక ధర్మం ఉంది. క్షత్రియుడు పోరాడి గెలిచి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల్ని సురక్షితంగా కాపాడేటటువంటి క్షత్రియ జాతిలో పుట్టి అంత ట్రైనింగ్ పొంది ఇప్పుడు నేను నాకు 5 ఉండితే అడుగు తింటాను, లేకపోతే ఇక నాకు వద్దులేస్తే 5 కూడా లేకపోతే నేను అడుగు తింటానంటే అంటే నీ ధర్మం మర్చిపోతాను, భిక్షగాడితో మాట్లాడతావా? ఇలా అందరూ ఇట్లాగే ప్రతి విషయంలో ధర్మాన్ని వదిలేసేసి ఎవరి కాళ్ళే సరెండర్ అయిపోతే ఇక ఆడు పెత్తనం చేసేవాడు ఎప్పుడు పెత్తనం చేస్తూ ఉంటాడా? ఇదే రాజ్యం తీరు. కేకలేసి ధర్మం వైపు నడిపించి ఆయన ఎప్పుడు చేసేటువంటి మహానుభావుడు. ఇప్పుడు ఈ విజ్ఞాన యోగంలో ఏం చెప్తున్నాడంటే వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. ఓ అర్జున, నేను భూత భవిష్యత్ వర్తమాన కాలమునందలి ప్రాణులందరినీ ఎరుగుదును, నన్ను మాత్రం ఎవడో ఎరుగుడు. అది నువ్వేదో ఇవాళ పుట్టి ఇవాళ పెరిగి ఇవాళ నా తాత, నా తండ్రి, నా తల్లి, నా వాళ్ళు, నా ద్రోణాచార్యుడు, అమ్మో నేను వీళ్ళని నమ్ముతావా అంటున్నావు. వీళ్ళందరి సంగతి తెలుసు, నీ సంగతి తెలుసు, ఇంతకు ముందు కాలం, గడిచిపోయిన కాలం గురించి తెలుసు, ఇప్పుడు జరుగుతున్నది తెలుసు, రాబోయే కాలం కూడా తెలిసినటువంటి వాడిని నేను చెప్తున్నాను. చూసారా అనేటటువంటి మాట చెప్పి ఇక్కడ అంటాడు, భగవాను యొక్క శక్తి సామర్థ్యాలను వర్ణింపు అన్నప్పుడు అతడు త్రికాలజ్ఞుడు. మనకు ఒక కాలంలోనే కొన్ని విషయాలు తెలియదు. పొద్దున ఏం జరిగిందో మనకు తెలియదు. పొద్దున ఏం తిన్నామో రేపు అడిగితే మళ్ళీ మర్చిపోతామా? ఏదో తిన్నామండి, శనగపప్పు కూర కాదనుకుంటా, బంగాళదుంప కూర అంటాం. అంటే ఒక కాలంలోనే కొన్ని విషయాలు మర్చిపోయేటటువంటి అల్పులమైనటువంటి మానవులు ఏంటి? 3 కాలాల్లో ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, ఏం జరిగిందో తెలిసినటువంటి మహానుభావుడు భగవానుడు. చూసారా, అటువంటి త్రికాలజ్ఞుడు భగవానుడు. భూత భవిష్యత్ వర్తమానందరి సమస్త ప్రాణములను పదార్థములను ఎరిగినటువంటి వాడు. కేవలం చిన్న ఆ ప్రాణి గురించో, మానవుడి గురించో, లేదా ఒకరి దాని గురించో, రెండింటి గురించో కాదు, 84 లక్షల జీవరాశుల యొక్క పూర్వోత్తరాలు, అవి గత జన్మలో ఏంటి, ఇప్పుడేంటి, రాబోయే జన్మలో ఏమవుతాయి కూడా చెప్పగలిగినటువంటి సమర్థుడు. అటువంటి మహానుభావుడు, నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు. అటువంటి మహానుభావుడు ఆకారాన్ని దాల్చి మానవ రూపంలో మన సౌలభ్యం కోసం ఈ భూమి మీదకి నడయాడినటువంటి మహానుభావుడు ఆయన. కనుక అవతార పురుషుడిగా దిగిరాకపోతే మనకు దేవుడు దిక్కే లేదు. మనకి దేవుడు తెలియదు. మనకి గాలికి ఆకారం ఉందా? లేదుగా. గాలిని మనం చూడగలుగుతున్నామా? ఏమండి, గాలి ఒక పదార్థాన్ని ఊపితే ఆ పదార్థం ఊగుతూ ఉంటే అబ్బా ఈ ఉత్తరం ఊగుతుంది కాబట్టి గాలి ఉంది అనిపిస్తాం. లేదు, చల్లగా ఒంటికి తగిలితే మనం ఫీల్ అవుతున్నాం, గాలి వేస్తుంది, కానీ దానికి ఆకారం లేదు. అటువంటి ఆకారరహితుడు. చూసారా, అటువంటి ఆకారరహితుడిని మనం పూజించాలంటే ఎలా పూజిస్తాం? ఏమండి, అటు తిరిగి గాలి దండం పెట్టుకున్నాను, ఎక్కడుంది గాలి అని చూస్తాం, అవునా కదా? మనకు పదార్థ రూపంలో కనపడదు కదా. మనకి దైవ భక్తి, దైవ ప్రీతి కలగటానికి అవతారాలు వస్తాయి. అవతారాలు ఊరికే రావండి, మన సౌలభ్యం కోసం వస్తాయంట. అందుకనే
మొట్టమొదటి చేప అవతారం వచ్చాడు, తర్వాత కూర్మ అవతారం వచ్చాడు, తర్వాత వరాహ అవతారం వచ్చాడు, తర్వాత ఇదిగో రామచంద్రుడిగా వచ్చాడు, అంతకుముందు పరశురాముడిగా వచ్చాడు. ఇట్లా పరిపూర్ణమైనటువంటి మానవుడిగా రామచంద్రుడిగా వచ్చే తర్వాత దైవికమైనటువంటి లక్షణంతో కూడినటువంటి ఈ శ్రీకృష్ణ పరమాత్ముడిగా వచ్చి మన సౌలభ్యం కోసం మన ఒక ట్రాక్లో పెట్టడానికి వచ్చాడు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఈ అవతారాలన్నీ మానవ అవతారాలు ఎందుకు రావాలంటే అంటే అంతకుముందు కొన్ని అవతారాలు వచ్చినాయి, అవి ఒక పర్పస్ కోసం వచ్చినాయి. వేదాలన్నీ ఎవరో ముంచేసాడని చెప్పి వాటిని ఆ సముద్ర గర్భం నుంచి లేపడానికి మత్స్య అవతారం వచ్చిందని చెప్పేసి ఇట్లా రకరకాలు చెప్తారు. ఇప్పుడు మానవ అవతారంతో వచ్చినటువంటి సంపూర్ణమైనటువంటి అవతారంతో వచ్చినటువంటి శ్రీరామచంద్రుడు కానీ శ్రీకృష్ణ భగవానుడు కానీ వీడు ఈ అవతారంతో రాకపోతే మనం ఏ అవతారంతో వస్తే మనం ఏమో ఇంకొక అవతారంతో ఒక చేప అవతారంతో వచ్చింది. ఆ చేప మానవుల భాష మాట్లాడలేదు, మాట్లాడింది అనుకోండి మనం యాక్సెప్ట్ చేస్తామా? యాక్సెప్ట్ చేయము. మనిషిలాగా వస్తేనే మనం ఆయన భగవంతుడని తెలియక ఇన్ని వేలు లక్షల మంది ఆయన చుట్టూ మంది ఉంటే ఆయన భగవంతుడికి తెలిసిన వాళ్ళు హార్డ్లీ 5-6 ఒక భీష్మాచార్యుడికి, ఒక కుంతి మాతకి, అప్పుడప్పుడు ధర్మరాజుకు ఒక డౌట్ అవుననుకుంటా ఈయన భగవంతుడేమో. అర్జునుడికి కొంతకాలం తర్వాత అర్థమైంది, అమ్మో ఈయన భగవంతుడు. ఇక విశ్వరూప సందర్శన తర్వాత ఇక పూర్తిగా అట్లా ఒక 7-8 మంది 10 మందికి అర్థమైంది ఆయన భగవంతుడే. నిజంగా ఆయన భగవంతుడిని అర్థమైంటే జరాసంధుడు ఆయన మీద యుద్ధం ఎందుకు చేస్తాడు? అసలు వాళ్ళ మేనమామ చంపడానికి ఎందుకు వస్తాడు? పుట్టంగానే మేనల్లుడిని చంపటం అంటే దారుణమైనటువంటి విషయం కదా. ఆయనే భగవంతుడిని తెలిస్తే అంటే మనతో పాటు మనం తినేటటువంటి ఆహారం తింటూ మనలాగే జీవిస్తూ మనలాగే అంగాలు ఏర్పరచుకుని మనలాగే భూమి మీద తిరిగితే ఆ భగవంతుని కూడా మనం గుర్తుపట్టాలి. చూసారా? అందుకని ఆ భగవంతుడు జ్ఞాన రూపంలో చెప్పేటటువంటి విషయాలను బట్టి గుర్తుపట్టాలి. ఇది మల్లెపువ్వు అని అంటే మనం మల్లెపువ్వుని చూడవసరం, మల్లెపువ్వు స్మెల్ వస్తేనే ఇది మల్లెపువ్వు అని గుర్తుపట్టాలి. అట్లాగే దైవికమైనటువంటి లక్షణాలు ఎవరిలో ఉన్నాయో సరే ఆ లక్షణాలను బట్టి, ఆ చేష్టను బట్టి, ఆ వాడు చేసేటటువంటి పనులను బట్టి, వాళ్ళలో ఉన్నటువంటి శ్రేష్టతను బట్టే భగవంతుడి ఆకారంలో వచ్చాడురా అని మనం గమనించుకో. లేకపోతే మనకు వాళ్ళకేమో మిగతా వాళ్ళకి తేడా తెలియదు. భగవంతుడు పక్కన ఉన్నా కూడా భీముడు ఉన్నాడు, అసలు భీముడు అసలు నమ్మలా. ఆఫ్టర్ ఆల్కి ఈయనేంటి ఈయన గోవులు కాసుకునేటువంటి గోపాలుడు, ఈయన మనకి చెప్పడం మనం వెళ్ళి చేయటం ఏంటి అని చాలా కాలం భీముడు కూడా నమ్మలా. తర్వాత తెలిసింది ఆయన పవర్ అంటే. కాబట్టి అందుకని భగవంతుడు ఇలాగే ఉండాలి అని మనం మైండ్లో ఫ్రేమ్ చేసుకుని ఆ కోణం నుంచి చూస్తున్నాం. కాబట్టి భగవంతుడు ఇదిగో ఇట్లాగే ఉండాలని శివార్చకులేమో శివుడు రూపంలోను, శంకర రూపంలో, వైష్ణవులేమో ఇదిగో ఈ ఆకారంలోను, ఇట్లా అమ్మవారి రూపంలో ఇంకోళ్ళు ఇట్లా పూజ అలా కనపడితేనే భగవంతుడు ఉన్నట్టు, లేకపోతే భగవంతుడు లేనట్టు అనే భావంతో ఉండేటటువంటిది తప్పు. ఎందుకంటే మొట్టమొదట భగవంతుడికి ఆకారమే లేదు. చూసారా? మనలాగా ఆకారం ఉందనుకోండి, నేనే భగవంతుడు అనుకోండి, ఈ ఆకారమే భగవంతుడు అనుకోండి, అన్ని చోట్ల సర్వవ్యాపి అనే మాటకి ఎలా అర్థం అవుతుంది? ఇప్పుడు నేను అన్ని ప్రాంతాల్లోనూ వ్యాపించి ఉండాలంటే నేను ఈ ఆకారంతో కుదురుతుందా? నేనే గాలి రూపంలో ఉన్నాను అనుకోండి, ఏ ప్రాంతంలోనే కూడా వ్యాపించేస్తాను. చీకటి కొట్లైనా గాలి రూపంలో వ్యాపించి ఉంటాను, వెలుగు రూపంలో అయినా కానీ ఉంటాను, బాత్రూంలోనూ ఉంటాను, సినిమా హాల్లోనూ ఉంటాను, ఈ మొత్తం ఆవరించి ఉంటాను. ఎందుకని నాకు రూపం లేదు. భగవంతుడు ఎందుకు రూపరహితుడు అంటే అందరిలోనూ ఉండాలి కాబట్టి. చూసారా? అందరూ శ్వాస పీలుస్తున్నాం వదులుతాం, శ్వాస పీలుస్తాం వదులుతాం. చూసారా? ఎందుకు? ఆ శ్వాసకి ఆకారం లేదు కాబట్టి. అటువంటి ఆకార రహితుడు, ఆకారం లేనటువంటి భగవంతుడిని ఒక ఆకారంగా ఊహించుకుని మనం పూజలు పునస్కారాలు చేసుకుంటాం. వాస్తవానికి నిర్గుణ స్వరూపం అది పొందేంతవరకు, అంటే సర్వప్రాణుల్లోనూ సర్వత్రా అణువణువున వ్యాపించున్నది భగవంతుడే అనేటటువంటి జ్ఞానం వచ్చేంత వరకు సగుణారాధన చేయమని భగవంతుడే చెప్పాడు. ఈ టెక్స్ట్ బుక్లోనే చెప్పాడు. అయ్యా సగుణారాధన, మేము నిర్గుణుడు అంటున్నావు, నిరంజనుడు అంటున్నావు, నీకు ఆకారమే లేదంటున్నావు, మరి ఆకారం పెట్టుకుని పూజిస్తున్నాం మేము, ఏది మేలు అని అంటే ఆ స్థితికి పొందేంతవరకు ఈ స్థితి కరెక్టు అని అన్నాడు.
అందుకని మనం విగ్రహారాధన చేయడం అనేది మన హిందూ ధర్మంలో అందుకొచ్చింది. ఇది తెలియక వీళ్ళు ఎంతసేపు మట్టి బొమ్మలను పూజిస్తారు, వెండి బొమ్మలను పూజిస్తారు, చెట్లు పూజిస్తారు, పుట్టలు పూజిస్తారు అని చెప్పి ఇతర ధర్మాల వాళ్ళు అంటూ ఉన్నారు, విమర్శిస్తూ ఉన్నారు. ప్రతి చెట్టులోనూ ఆయనే ఉన్నాడు, పుట్టలోనూ ఆయన ఉన్నాడు, అణువున ఆయనే ఉన్నాడు అనేటటువంటి విశ్వాసంతో మనం అన్ని ఆకారాలు భగవంతుడు ఆకారమైనటువంటి భావంతో మనం పూజిస్తాం. ఎంత మనకు ఎదురుగుండా ఉన్నటువంటి ఒక ఆకారాన్ని పెట్టుకుని పూజిస్తేనే మన మనసు నిగ్రహం సరిగ్గా కుదరట్లేదే. అసలు నిరాకారంగా ఉన్నవాడిని పూజించమని చెబితే అల్లా అంటే ఏం చూస్తాడు అక్కడ? అందుకనే ప్రపంచంలో 34 అరబ్ దేశాలన్నీ కొట్టుకు సస్తాం, ఒక్కడ కూడా శాంతి లేదు. చూసారా, ప్రపంచంలో యూరోప్ దేశాలన్నిటువంటి క్రిస్టియన్ దేశాలన్నీ కూడా, ఇజ్రాయెల్ లాంటి దేశాలన్నీ కూడా వాళ్ళకి పాప భీతి లేదు. భౌతిక ప్రపంచం మీద మక్కువే తప్ప పాప భీతి లేదు, సంఘ నీతి లేదు. చూసారా, కానీ ఇంత ధర్మం తెలిసినటువంటి మరి ఈ దేశంలో మనకి ఇంత ఇదిగా మరి సనాతన ధర్మం ఎన్ని దాడులకు గురైనా కూడా 250 సంవత్సరాలు బ్రిటిషోళ్ళు, అంతకుముందు 750 సంవత్సరాలు సాయిబులు, మొత్తం 1000 సంవత్సరాల పాటు మన మీద ఎన్ని దాడులు జరిగినా కూడా ఒక 20% కూడా మార్చలేకపోయారు. 20% ఇప్పుడు మనం అల్లలాడిపోతున్నాము. వాళ్ళేంటి ఇళ్ళ మధ్య చర్చి కడుతున్నాడు, వీళ్ళు ఏమి లేదు, వాడు ఏం కట్టినా అవన్నీ ఉడకలేదు. సనాతన ధర్మం అనేటటువంటిది నరాన జీర్ణించుకుపోయింది ఈ వ్యవస్థలో. ఎవడైనా సరే వేరే దానిలోకి వెళ్ళినా కూడా మళ్ళీ ఆడి కూతురు పెళ్లి చేయాలంటే మళ్ళీ లగ్నం చూడాల్సిందే, మళ్ళీ తిది వారాలు చూస్తున్నారు, మళ్ళీ వాస్తు చూస్తూ ఉన్నారు, మళ్ళీ దోషం ఏదైనా ఉంటే వాస్తు పూజలు చేయించుకుంటున్నారు, మళ్ళీ అటు వేరే చర్చిలకు వచ్చి వెళ్తా ఉంటాం. మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకున్నటువంటి మన ధర్మాన్ని మనం స్ట్రాంగ్ చేసుకుందాం. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఇచ్ఛా ద్వేష సముత్థే